Hello everyone, welcome back to Sridhar CC. Let us go through the next SI Constable mock test paper number 10 for this week. Going through different set of questions this week. We have different set of questions. ఈ వారం questions కొంచెం different గా ఉన్నాయి, అవి మీరు గమనించాలి. ఓకే, సో ద ఫస్ట్ సెక్షన్ యాజ్ యూ కెన్ సీ హియర్, ఇది మనము సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లేదా జంబుల్ సెంటెన్స్ అని కూడా అంటాం. లుక్ ఎట్ దిస్ called sentence rearrangement or jumble sentences. You need to pick the correct order of the given sentences. కింద మనకు ABCD అని వాడి ఇచ్చాడు, వాటిలో ఏది కరెక్ట్ ఆర్డర్ చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏమన్నాడు ఇక్కడ, ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ అన్నాడు. రియల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అని చెప్పి, అంటే ఉన్న ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఆయన అర్థం. సో దాని గురించి మాట్లాడాలంటే ఏదో బిగినర్ కావాలి కదా ఖచ్చితంగా. సో వీ కెనాట్ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ ఏతో మనం ఇక్కడ సెంటెన్స్ స్టార్ట్ చేయలేం. నెక్స్ట్ కంటిన్యూషన్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ఓవర్ ద ఇయర్స్, చాలా సంవత్సరాలుగా ఇంకా ఆ పన్ను మొదలు పెడితే దాని తర్వాత సంవత్సరాలలో మెనీ ఎన్వైరన్మెంటల్ లాస్ హ్యావ్ బీన్ పాస్డ్ ఇన్ ద కంట్రీ అని అన్నాడు. దా కంట్రీ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు మనకు, పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ అనే కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా ఒక ఇన్ఫర్మేషన్కి తర్వాత ఏం జరిగింది అని చెప్పే సెన్స్ అనమాట. ఈవెన్ బీతో కూడా మనము సెంటెన్స్ మనం స్టార్ట్ చేయలేము. సో వాట్ ఈస్ ఓన్లీ రిమైనింగ్ ఆప్షన్? థర్డ్ వన్ కదా. సో చెక్ చేద్దాం ఒకసారి, దీంతో పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేద్దాం, వస్తే కరెక్ట్. డిస్పైట్ హ్యావింగ్ లాస్ ఇన్ ప్లేస్, కంటిన్యూషన్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కంటిన్యూస్ ఎట్ అన్ అలార్మింగ్ రేట్ అన్నాడు. డిస్పైట్ హ్యావింగ్ లాస్, ఇది ఎక్కడో చూసాం మనం, ఎక్కడ చూసాము, మెనీ ఎన్వైరన్మెంటల్ లాస్ అన్నాడు చూసారా. సో లాస్ చాలా పాస్ చేశారు, లాస్ ఉన్నా కూడా అంటున్నారు, అంటే పాసిబిలిటీ మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది. ఫస్ట్ మనం బేసిక్ ఎలిమినేషన్ చేసాం, బట్ చదువుతుంటే మనకు పేరు కూడా అవ్వాలి కదా. సో పాయింట్ ఏంటి అంటే బి వచ్చిన తర్వాతనే సి యూజ్ చేయాలి, బి వచ్చిన తర్వాతనే సి యూజ్ చేయాలి, సి యూజ్ చేసిన తర్వాత బి యూజ్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఒక స్టాండర్డ్ టర్మ్ ఉంది, ఏంట టర్మ్, మెనీ లాస్ హ్యావ్ బీన్ పాస్డ్. చాలా లాస్ని కంట్రీలో పెట్టారు, ఆ లాస్ ఉన్నా కూడా అనే సెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ. సో అబ్సల్యూట్లీ ఇంక ఈ రెండు వదిలేసి మనము ఈ రెండింటిని చెక్ చేసుకోవాల్సిన కాంబినేషన్. బట్ రెండింటిలో కాంబినేషన్ కామన్గా ఏముంది, బి ఉంది, తర్వాత సి ఉంది. ఇంకా కంటిన్యూషన్ ఏముంది మనకి ఇక్కడ, డిస్పైట్ హ్యావింగ్ లాస్ ఇన్ ప్లేస్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కంటిన్యూస్ ఎట్ అన్ అలార్మింగ్ రేట్. ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే ప్రకృతి అంతా నాశనం అయిపోతూనే ఉన్నది. దీంట్లో ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ అని అన్నాడు ఇక్కడ ఏ మాట్లాడితే కంటిన్యూషన్లో. ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్. ద సిచ్యువేషన్ డిమాండ్స్ స్ట్రాంగ్ పొలిటికల్ అండ్ పబ్లిక్ కోఆపరేషన్. చాలా ఇంప్లిమెంటేషన్ చాలా జరగాలి, ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఉంది, అది పెరగాలంటే పబ్లిక్ కోఆపరేషన్ కావాలన్నాడు. అంటే ఏ తర్వాత కూడా డి యూజ్ చేయొచ్చు కదా. ఎస్, సో ఆన్సర్ కరెక్ట్ ఏమో ఇక్కడ ఫస్ట్ వన్. సో కొన్నిసార్లు కనెక్టింగ్ వర్డ్స్ ఉంటాయి, కొన్నిసార్లు సూట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు, చదివి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా మనకు గ్రూప్ 4లో చాలాసార్లు ఇలాంటి మోడల్స్ వచ్చిన ఛాన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. వి గెట్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మెజారిటీ ఆఫ్ ద కేస్ ఇన్ గ్రూప్ 4. గ్రూప్ 4లో మనకి రిపీట్ కనిపిస్తాయి. నెక్స్ట్ సెకండ్ది, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్. అబ్సల్యూట్లీ స్టార్టింగ్ తీసుకునే ఛాన్స్ బాగా ఉన్నాయి. ఇట్ అంటే ఇండియానే కదా, ఇండియా హ్యాస్ అచీవ్డ్ అనే కదా అర్థం. సో రాదు, సో బీతో మనం సెంటెన్స్ స్టార్ట్ చేయలేము ఎలాగో. నెక్స్ట్ డీలో ఏమన్నాడు, ఇట్ హ్యాస్ మేడ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్, అంటే ఎవరు, ఇండియానే కదా. అగైన్ డీతో మనం సెంటెన్స్ స్టార్ట్ చేయలేము. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ హ్యావ్, ఏడిబిసి, ఇంకొకటి ఏబిడిసి. సో ఏ తర్వాత డి రావాలన్నా లేదంటేనేమో బి రావాలన్నా చెక్ చేద్దాం. కాబట్టి దానికంటే ముందు ఏ చదవాల్సింది, మీరు చదవకుండా ఆన్సర్స్ ఇప్పుడు కూడా చేయొద్దు. సెంటెన్స్ ఏమన్నారు చదవండి. వాట్ ఈస్ గివెన్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్ అని అన్నాడు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్ విత్ రిచ్ కల్చరల్ హెరిటేజ్. బాగానే ఉంది. ఇట్ హ్యాస్ అచీవ్డ్ అని అన్నాడు కదా, పాజిటివ్. మల్టీఫేస్టెడ్ అని అంటే మల్టిపుల్ అని అర్థం. సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years. ఇండియా లాస్ట్ 5 yearsలో చాలా ఎక్కువగా అచీవ్మెంట్ చేసిందంట. ఏం అచీవ్మెంట్ చేసిందంట ఫర్దర్గా ఉండొచ్చు మేబీ. ఒకవేళ యూజ్ చేస్తే ఏబి యూజ్ చేస్తే కంటిన్యూషన్ ఏం రావాలి, డి యూజ్ చేయాలి కదా. ఏమన్నాడు ఇక్కడ డీలో, ఇట్ హ్యాస్ మేడ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, టెక్నాలజీ అండ్ ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్. పాసిబిలిటీ ఉంది. ఇంకా కంటిన్యూషన్ ఏముంది, డిస్పైట్ ద ఛాలెంజెస్ ఇండియా కంటిన్యూస్ టు గ్రో యాజ్ అ మేజర్ గ్లోబల్ ప్లేయర్ అన్నాడు. పాసిబిలిటీ కాంబినేషన్. సో కరెక్ట్ కాంబినేషన్ ఎట్లుండాలంటే ఇప్పుడు ఏ అబ్సల్యూట్లీ బిగినింగ్లో రావాలి, కంటిన్యూషన్ ఇమీడియట్లీ బి యూజ్ చేయొచ్చు, ఆ కంటిన్యూషన్లో మనకు డి రావాల్సిందే, నెక్స్ట్ సి. ఇవన్నీ ఉన్నా కూడా, ఏం ఛాలెంజెస్ ఉన్నా కూడా కంటిన్యూషన్ అనేది అలాగే ఉంది, అంటే డెవలప్మెంట్ జరుగుతూనే ఉందని చెప్తున్నాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. సో
గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొంచెం కష్టమే, కానీ ఇది మాత్రం చదివి చేయాల్సిందే. కొంచెం అడ్వాన్స్గా చదివిన స్టూడెంట్స్ ఈజీగా పెట్టగలరు, కొంచెం బిగినర్స్కి టైం పడుతుంది, బట్ స్టిల్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్, రీడింగ్ కాంప్రహెన్షన్. చేశారా రీడింగ్ కాంప్రహెన్షన్? చాలా ఈజీ. లుక్ ఎట్ దిస్. వాట్ హ్యాస్ టెక్నాలజీ మేడ్ ఈజియర్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? ప్యాసేజ్ ప్రకారం టెక్నాలజీ ఈజీగా చేసిన విషయాలు ఏంటి అని అన్నాడు. లుక్ ఎట్ దిస్. ఆప్షన్స్ ఏమున్నాయి? ఫిజికల్ లేబర్. ఫిజికల్ లేబర్ అంటే మనకు రెగ్యులర్గా డైలీ వేజ్ లేబర్స్ ఉంటారు కదా, దాన్ని ఫిజికల్ లేబర్ అని అంటారు. అది ఈజీ అయిందంట ఒకటి. కమ్యూనికేషన్ అండ్ లెర్నింగ్ ఈజీ అయింది అన్నాడు 2. తర్వాత ట్రావెలింగ్ బై యానిమల్స్ని ఎక్కి ట్రావెల్ చేస్తారంట పాత రోజుల్లో, గుర్రాలని ఎక్కి, అది ఈజీ అయిందంట టెక్నాలజీ వల్ల. కుకింగ్ అంట. అసలు కుకింగ్ అనే టర్మ్ నాకు తెలిసి ఎక్కడ ఉండదు. సెన్సిబుల్గా ఆలోచించండి. అంటే అసలు ప్యాసేజ్ చదవకుండా ఆన్సర్ చేయగలిగితే ఏ ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. ఏ ఆన్సర్ చేయొచ్చు? ఫిజికల్ లేబర్ ఎక్కువ వద్దా టెక్నాలజీ వల్ల? లేదు. కమ్యూనికేషన్ లెర్నింగ్ పెరగవచ్చు కదా, పాసిబిలిటీ ఉంది. యానిమల్స్ ద్వారా ట్రావెలింగ్ చేయమండి, అసలు అది సెన్సిబుల్ ఆన్సరే కాదు. ఇంకోటి కుకింగ్ పెరుగుతుందంట, పాసిబులేనా? లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమోవాలి? సెకండ్. కాకపోతే మనం చెక్ చేద్దాం ఇక్కడ. కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్ ఫాస్టర్ త్రూ ఈమెయిల్స్, మెసేజింగ్ యాప్స్ అండ్ వీడియో కాల్స్. కమ్యూనికేషన్ పెరిగింది అన్నాడు, ఉందా లేదా? ఎస్, ఆన్సర్ ఈజ్ సెకండ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్? వాట్ హ్యాస్ టెక్నాలజీ హెల్ప్డ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్? మెడిసిన్లో ఏం పెరిగింది అన్నాడు. చూడండి, మెడిసిన్లో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ టెక్నాలజీ హ్యాస్ హెల్ప్డ్ డాక్టర్స్ డయాగ్నోస్ అండ్ ట్రీట్ డిసీజెస్ మోర్ యాక్యురేట్లీ. ఎక్కువ యాక్యురసీతోని ట్రీట్ చేసేలా సహాయపడుతుందంట. ఇంప్రూవ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ పాసిబులే కదా. ఇట్ రీప్లేస్ డాక్టర్స్ రీప్లేస్ చేసిందని లేదు. రెడ్యూస్ పేషెంట్ రెడ్యూస్ చేయలే. క్యూర్ డిసీజెస్ కాదు. సో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి ఏమన్నాడు. వాట్ ఈస్ ద నెగిటివ్ ఎఫెక్ట్? ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి, అందుకని మనం వాట్ ఈస్ ద నెగిటివ్, పాజిటివ్ కాదు, నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ టూ మచ్ డిపెండెన్స్ ఆన్ టెక్నాలజీ. టెక్నాలజీ మీద ఒకవేళ నువ్వు టూ మచ్ డిపెండ్ అయితే ఏం జరుగుతుందంట. ఎక్కడుందో చూడండి ఇప్పుడు. ఓవర్ డిపెండెన్స్ ఆన్ టెక్నాలజీ కెన్ లీడ్ టు ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ ఈవెన్ మెంటల్ స్ట్రెస్. పాజిటివా నెగిటివా? నెగిటివే కదా. చూడండి, బెటర్ హెల్త్ అవుతుంది. టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల హెల్త్ బెటర్ అవుతుంది, ఉందా అక్కడ? లేదు. మోర్ ఫ్రెండ్స్, సరే అదొక పాయింట్ అయినా కూడా అసలు అది సూటబుల్ సెన్స్ కాదు కదా, అక్కడ లేదు. ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎక్కువ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది కదా. ఎస్, ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 6. వాట్ ఈస్ ద ఓవరాల్ మెసేజ్ ఆఫ్ ద ప్యాసేజ్? దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, వాళ్ళ టెక్నాలజీ బ్రింగ్స్ మెనీ బెనిఫిట్స్ వస్తాయి బాబు, బాగానే ఉంది. కాకపోతే ఇట్ మస్ట్ బి యూజ్డ్ వైజ్లీ. చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి నువ్వు. నీకు బెనిఫిట్స్ ఉంటాయి, ఓకే, వెరీ గుడ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ యూజ్ వైజ్లీ. ఇఫ్ యూ డోంట్ యూజ్ వైజ్లీ ఇట్ మే ఎఫెక్ట్ యూ. సో చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలని చెప్తున్నారు. టెక్నాలజీ మస్ట్ బి అవాయిడ్ చేయమని ఎక్కడ చెప్పలేదు. యూజ్ చేయగానే జాగ్రత్తగా యూజ్ చేయమన్నారు. టెక్నాలజీ ఈజ్ హార్మ్ఫుల్ అని ఎక్కడ చెప్పలేదు. టెక్నాలజీ షుడ్ బి యూజ్ వైజ్లీ. చూడండి ఇక్కడ ఉందా లేదా ఆన్సర్? ఎస్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. సింపుల్. ఇప్పుడు నేను ఆర్సీ చదివానా? పైన ఆర్సీ చదవలే, జస్ట్ కామన్ సెన్స్తో కొన్ని ఆన్సర్ చేసి పడేస్తాం. దీనివల్ల ఏం జరుగుతుందని అంటే ప్యాసేజ్ మొత్తం చదివి మళ్ళీ క్వశ్చన్ చదివి మళ్ళీ ప్యాసేజ్ వద్దు. కొన్ని చదివే కేసెస్ ఉంటాయి, అట్లా కొన్నిసార్లు చదవాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. కామన్ సెన్స్తో పెట్టే ఆన్సర్స్ ఉన్నాయి చాలా వరకు. నెక్స్ట్ 7. లుక్ ఎట్ దిస్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని అన్నాడు. ఏంటి ఈ వర్డ్? ఎక్కడ ఉంటే అదే మీ ఆన్సర్. ఎన్వైరన్మెంట్. ఏంటి మీ ఆన్సర్? ఎన్విరాన్మెంట్ ఇదొకటి. తర్వాత ఇక్కడ ఎన్ మిస్ అవుతుంది, గమనించండి. ఎన్విరాన్మెంట్ ఓకే, ఎన్విఆర్ఈ రాదు, ఎంఏ రాదు. సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏ, సెకండ్ వన్. నెక్స్ట్ వాట్ ఇస్ నెక్స్ట్ వన్? అచీవ్మెంట్. ACHIEVE. Look at this. Achievement. ACHIEVE. Achieve. MENT. Ment. Achievement. Next question. Error. Although it was raining. Conjunctions class open చేసుకొని చూసుకోండి. ఒకసారి చెప్తాను. Conjunctions topic లో second type. What is the second type? Subordinating conjunctions అనే క్లాస్లో ఇది రూల్ నెంబర్ 4.
రూల్ నెంబర్ 4 ఏ టాపిక్ ఏ టైప్ ఏ రూలో కూడా చెప్తున్నా నేను. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనే టాపిక్లో కంజంక్షన్స్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ రూల్ నెంబర్ 4 ఇది చెక్ చేసుకోండి మీరు. ఉంటుంది ఇదే పాయింట్ ఉంటుంది, ఇదే మోడల్లో ఉంటుంది, ఇదే ఎగ్జాంపుల్తో ఆల్మోస్ట్ కూడా ఉంటుంది. అంటే ఇదే ఎగ్జాంపుల్ అంటే ఇలాంటి వర్డ్తో స్టార్ట్ అయి ఉంటుంది, చెక్ చేసుకోండి. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, ఆల్దో అనేది ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్, ఓకేనా. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ బట్ వీ కంటిన్యూడ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. లుక్ ఎట్ దిస్. ఆల్దో అనన్నా బట్ అన్న సెంటెన్స్లో మీనింగ్ ఒకటే. వీటిని కాంట్రాస్ట్ కంజంక్షన్స్ అని అంటాం. కాంట్రాస్ట్ అంటే పాజిటివ్ విత్ నెగిటివ్ లేదా నెగిటివ్ విత్ పాజిటివ్ యూజ్ చేస్తే రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయాలి, బట్ రెండు యూజ్ చేయకూడదు, ఓకేనా. ఆల్దో యూజ్ చేసినా కరెక్టే, బట్ అని యూజ్ చేసినా కరెక్టే, బట్ రెండింటిలో రెండు యూజ్ చేయకూడదు. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ కంటిన్యూడ్ ప్లేయింగ్, ఇదొకటి. ఇట్ వాజ్ రైనింగ్ బట్ వీ కంటిన్యూడ్ ప్లేయింగ్, ఇట్లా యూజ్ చేయొచ్చు. అయితే మరి రెండు యూజ్ చేయొచ్చు అన్నారు కదా సార్, రెండిట్లో ఏది కరెక్ట్? చిన్న చిన్న పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా చేంజ్ చేయడానికి? ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది, కాకపోతే దీన్ని స్టాండర్డ్గా తీసుకోలేము. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది ఇక్కడ, అంటే కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి. కరెక్ట్ వర్డ్ ఈజ్ ఆల్దో, బట్ అనేది ఇక్కడ రాంగ్. అదే సార్ ఇప్పుడే కదా మీరు బట్ అని యూజ్ చేయండి ఆల్దో అని యూజ్ చేయండి అని మళ్ళీ ఒకటి తీసేస్తున్నారేంటి? ఇప్పుడు నేను బట్ ఉంచుతాను ఆల్దో తీసేస్తామని తప్ప అంటే నేను కాదన్ను. అది ఒక చిన్న చేంజ్ ఒకటి ఉంది, ఏంటో చెప్తా. ఈ బట్ అనేది మనము ఫ్యాన్ బాయ్స్ అని అంటాం, మీకు గుర్తుందా? ఫ్యాన్ బాయ్స్, బట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాన్ బాయ్స్. ఫర్ గుర్తున్నాయా లేదు ఇవి? ఫర్, ఆ తర్వాత అండ్, ఇంకొకటి నార్, ఇంకా బట్, ఇంకా ఆర్, ఇంకా ఎట్, ఇంకొకటి సో. వీటిని మనం ఫ్యాన్ బాయ్స్ అని అంటాం. ఇప్పుడు ఫ్యాన్ బాయ్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటండి అని అంటే, ఫ్యాన్ బాయ్స్ ఈ కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ముందు ఒక క్లాజ్ వస్తుంది, అంటే ఒక సెంటెన్స్ వస్తుంది, వీటి తర్వాత కూడా ఇంకో సెంటెన్స్ వస్తుంది. ఒక క్లాజ్ రెండు క్లాజులు ఇట్లా వీటి మధ్యలో మనం కంబైన్ చేస్తాం, ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే వీటి ఇవి ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఇట్లా, ఈ బట్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేస్తాం కదా, ఈ బట్ అనే వర్డ్ని ఇలా రెండు క్లాజెస్, ఇదొక క్లాజ్ ఆల్లో తీసేయండి, ఇప్పుడు ఇదొక క్లాజ్ ఇదొక క్లాజ్, ఈ రెండు క్లాజెస్ని కంబైన్ చేసినప్పుడు, లుక్ ఎట్ దిస్ వన్, ఏంటది? కామా. కామాని యూస్ చేయకూడదు, వి షుడ్ నాట్ యూస్ కామా. అంటే కామా లేకుండా ఇట్ వాజ్ రైనింగ్ బట్ వీ కంటిన్యూడ్ ప్లేయింగ్ ఇలా యూజ్ చేయొచ్చు. మరి కామా ఉంది కదా సార్, ఇప్పుడు ఇది తీసేస్తే కరెక్టేనా అంటే ఎస్, ఎందుకంటే చెప్తాను. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అన్నప్పుడు ఆల్దో ఏమని చెప్పిన ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్. ఆల్దోని ఇలా ఫస్ట్ క్లాజ్తో కనెక్ట్ చేసినప్పుడు దీన్ని సబార్డినేటింగ్ క్లాజ్ అంటాం నాన్న. ఏమంటాం? సబార్డినేటింగ్ క్లాజ్. సబార్డినేటింగ్ క్లాజ్ తర్వాత ఎప్పుడు కూడా కామా రావాలి, ఎప్పుడు కామా రావాల్సిందే. ఆ తర్వాత మెయిన్ క్లాజ్ వస్తుంది, ఓకేనా. సో అక్కడ ఒక చిన్న కామ్ అనే ఇంపాక్ట్ మాత్రమే బి తీసేచ్చు, కానీ డైరెక్ట్గా అవ్వదు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ గివెన్? షీ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 5 years వితౌట్ ఎనీ ప్రమోషన్. వెరీ 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 ఇంపార్టెంట్, చెక్ చేసుకొని మళ్ళీ చెప్తున్నాను. టెన్సెస్ క్లాసెస్లో, ఏ క్లాస్ నానా? టెన్సెస్ క్లాసెస్లో టెన్స్ ఫోర్త్ టెన్స్ ఏంటి? ఆ ఫోర్త్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మీకు రెండు కీవర్డ్స్ ఇచ్చా, మీ నోట్బుక్లో ఉంటాయి. ఒకటి సిన్స్, ఇంకొకటి ఫర్. గుర్తున్నాయి ఇవి? సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని చెప్తుంది. సిన్స్ అనేది ఏం చెప్తుందమ్మా? పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది. ఫర్ ఏం చెప్తుందమ్మా? పీరియడ్ ఆఫ్ టైం చెప్పాలి. ఏం చెప్పాలి? పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పుడు సరే సిన్స్ 5 years అన్నాడు, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. సిన్స్ 5 years అని చాలా జాగ్రత్తగా గమనించండి. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 5 years అని అన్నాడు. ఉందా లేదా ఈ పాయింట్? ఉంది. అయితే విచ్ హ్యాస్ అన్ ఎర్రర్ అన్నాడు కదా, ఎర్రర్ కావాలి ఇక్కడ. అయితే నేను ఒకటి 2 పాయింట్స్ చెప్తాను. ఇక్కడ 2 errors ఉన్నాయి, ఇక్కడ 1 error కాదు. మీరు ఎన్ని ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తారో మీరు చెక్ చేసుకోండి. 2 errors ఉన్నాయి. ఎర్రర్ నెంబర్ 1 ఏంటి అంటే, సిన్స్ 5 years కాదు, ద వర్డ్ షుడ్ బి ఫర్ 5 years. ఫర్ 5 years కావాల్సిందే. ఎందుకు? 5 years అనేది పీరియడా పాయింటా? పీరియడ్ కదా. ఒకవేళ 1990, 2005, 2015, 2020 అట్లా మన ఇయర్ ఉందనుకోండి, పాసిబుల్. సిన్స్ ఓకే, బట్ అక్కడ సిన్స్ రాదు, ఫర్ రావాల్సిందే ఖచ్చితంగా. ఇంకొకటి, రెండింటిలో ఏ వర్డ్ వచ్చినా, సిన్స్ వచ్చినా ఫర్ వచ్చినా, ద కరెక్ట్ వర్డ్ షుడ్ బి షీ హ్యాస్ బీన్ వర్కింగ్. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండే స్ట్రక్చర్. షీ ఈజ్ వర్కింగ్ కాదు, షీ హ్యాస్ బీన్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 3 hours అట్లా చెప్పాలి. ఐ ఆమ్ టీచింగ్ ఫర్ 3 hours అనేది తప్పు. ప్రజెంట్ కంటిన్యూస్ కాదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండాలి సెంటెన్స్. సో మీరు ఏ తీసుకున్నారా, సి తీసుకున్నారా చెక్ చేసుకోండి. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా కరెక్టే, మీ మార్క్ అలాగే ఉంటుంది. బట్ బి తీసుకున్నా, డి తీసుకున్నా, రెండు అవుట్. నెక్స్ట్ 11th క్వశ్చన్.
ద మేనేజర్ గేవ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ హిజ్ మైండ్ ఫర్ బీయింగ్ కేర్లెస్. కేర్లెస్గా ఉన్నాడంట. కేర్లెస్గా ఉన్నప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు? ఆ మీనింగ్ అది. గివ్ హిమ్ పీస్ ఆఫ్ మైండ్ అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది కదా మనకి. ఇడియం మనకి తెలియని ప్రాబ్లం లేదు. నేను ప్రతి క్లాస్లో ఇదే చెప్తున్నాను, ప్రతి టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇదే చెప్తున్నాను. డైరెక్ట్ మీనింగ్ తెలియపోయినా పర్లేదు, సెంటెన్స్ ఉంది కదా దాన్ని చెక్ చేసుకోవాలి. అతను కేర్లెస్గా ఉన్నాడు కాబట్టి మేనేజర్ ఏదో చేశాడు. ఏం చేశాడు? గేవ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ హిజ్ మైండ్ అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు నెగిటివ్ కదా, చూడండి ఇక్కడ. ఎంకరేజ్ అని అంటే ఏమవుతుంది? పాజిటివ్. ప్రైజ్ అంటే అప్రిషియేట్ చేయడం, పాజిటివ్. స్కోల్డ్ అంటే కొట్టడం, నెగిటివ్, తిట్టడం. నెక్స్ట్ ఇగ్నోర్ అంటే కూడా నెగిటివే. కాబట్టి ఇక్కడ ఇగ్నోర్ అంటే పక్క పెట్టేశాడా, లేదా గేవ్ హిమ్ పీస్ ఆఫ్ మైండ్ అంటే కోపడ్డాడు కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్? ఆన్సర్ ఈ స్కోల్డ్. సో గివ్ పీస్ ఆఫ్ మైండ్ అని అంటే టు స్కోల్డ్ సంబడి, ఒకళ్ళని తిట్టడాన్ని మనము గివ్ ఏ పీస్ ఆఫ్ హిజ్ మైండ్ అని. అఫ్ కోర్స్ ఇగ్నోర్ కూడా నెగిటివ్, కానీ దానికి కరెక్ట్ మీనింగ్ అది కాదు. ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 12. హీ ఈజ్ నోన్ ఫర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఐ థింక్ రీసెంట్ ఏదో ఒక పేపర్లో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకు గుర్తు, లేకపోయినా కూడా మీకు ఇడియం క్లాసెస్లో ఈ ఇడియంని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నోట్బుక్లో ఉంటుంది ఇది. బీటింగ్ అరౌండ్ ద బుష్ అని అంటే డైరెక్ట్ టాపిక్ దగ్గర రాకుండా అలా అవాయిడ్ చేస్తూ వేరే వేరే మాటలేదో మాట్లాడడం. ఓకేనా? సో లుక్ ఎట్ దిస్. టాకింగ్ అబౌట్ గార్డెనింగ్. గార్డెన్ కాదు, బుష్ అంటే ఇక్కడ గార్డెన్ అనుకునేది, అది కాదు. అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ మాట్లాడకుండా ఇది ఇర్రిలవెంట్గా మాట్లాడడం. కరెక్టే. గివ్ డైరెక్ట్ ఆన్సర్స్, నో నాట్ దట్. ఇంపార్టెంట్ ఇష్యూని కాదు, అసలు ఇంపార్టెంట్ ఇష్యూ పక్కన పెట్టేసి వేరే మాటలు మాట్లాడడాన్ని బీటింగ్ అరౌండ్ ద బుష్ అని అంటాం. సో ఆన్సర్ ఈజ్ 2nd. నెక్స్ట్ 13. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ మైండ్ అవుట్ చేయమన్నాడు. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ కావాలి మనకు. అంతే కదా? సెంటెన్స్ చూడండి. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్. మీరు ఏ వర్బ్ ఫామ్ తీసుకున్నా, ఇది మీకు లాస్ట్ మాక్ టెస్ట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ. వర్బ్ ఫామ్ 1 వస్తే ఏం గుర్తుపెట్టుకోమని చెప్పా? డూ. వర్బ్ ఫామ్ 2 వస్తే ఏం గుర్తుపెట్టుకోమని చెప్పా? డిడ్. వర్బ్ ఫామ్ 5 వస్తే ఏం గుర్తుపెట్టుకోమని చెప్పా? డజ్. మరి ఇక్కడ ఏముందా అన్న? ఎక్స్ప్లెయిన్డ్. ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఏంటి? V2 అంటే ఏంటి? డిడ్ కదా. సో డిడెంట్ ఓకే, డజంట్ రాదు, ఈజంట్ రాదు, డిడెంట్ ఓకే. సో మీ ఆన్సర్ 1 కానీ 4 కానీ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. ఇప్పుడు రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? డిడెంట్ హీ ఒకటి, డిడెంట్ షీ ఒకటి. మీరు ఏం పిక్ చేశారు? ఇప్పుడు అక్కడ హీనా షీనా డిసైడ్ చేయాలి కదా జెండర్ని. ఏముంది ఇక్కడ సబ్జెక్ట్? ద టీచర్, ద టీచర్. ద టీచర్ అంటే హీనా, ద టీచర్ అంటే షీనా. ఏది కరెక్ట్? టీచర్ అంటే హీనా షీనా? నేను హీనా షీనా అవుతానా? హీయే కదా. ఇప్పుడు నన్ను టీచర్ అనవచ్చా లేదా? ఎస్. ఇప్పుడు ఒక ఫీమేల్ ఉందనుకోండి, ఆమె కూడా టీచింగ్ చేస్తుంది, టీచరే. ఇప్పుడు ఆమె హీనా షీనా? షీ అవుద్ది. బట్ టీచర్ అనవచ్చా లేదా? అనవచ్చు. అంటే దీని మనం న్యూట్రల్ జెండర్ అంటాం. టీచర్ ఈజ్ యూస్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అర్థమైందా? డాక్టర్ యూస్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అట్లా కొన్ని వర్డ్స్ కాంబినేషన్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు హీ యూజ్ చేయాలా, షీ యూజ్ చేయాలని అంటే ఏది యూజ్ చేయాలనేది మనకు క్లారిటీ ఉండదు అక్కడ. మీరు ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసినా, ఫోర్త్ ఆప్షన్ యూజ్ చేసినా రెండింటి కరెక్టే. డిడెంట్ హీ, డిడెంట్ షీ రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదు. కాకపోతే టీచర్ అని మనకు ఎక్కువ అలవాటు ఉన్నది ఫీమేల్ అని అనుకొని అట్లా పెడదాం, అట్లా చేయకండి. రెండు సూటబుల్ కాంబినేషన్సే. కొంచెం చెక్ చేసుకొని ఏది వస్తుందో చెక్ చేయాలి, కానీ ఈ కాంబినేషన్ మొత్తం ఆన్సర్ డిసైడ్ చేయడానికి అవ్వదు. ఫస్ట్ తీసుకున్న, ఫోర్త్ తీసుకున్న మీ ఆన్సర్ కరెక్టే. నెక్స్ట్ 14. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అన్నాడమ్మా. చూడండి ఇక్కడ. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద ఫంక్షన్. కంటిన్యూషన్ ఏముంది ఇక్కడ? ఇఫ్ కండిషన్ గుర్తుందా? ఇఫ్ కండిషన్. ఇఫ్ యూ టోల్డ్ మీ. టోల్డ్ అనేది ఏంటి? V2. ఇఫ్ కండిషన్లో ఉన్నాయి 4 రూల్స్ ఇచ్చాను, చెక్ చేసుకోండి మీ నోట్బుక్ ఓపెన్ చేసి. ఇఫ్ తర్వాత V2 ఇలా ఉందనుకోండి, ఇఫ్తోని V2 ఉంటే ఆన్ ద అదర్ సైడ్ పక్కన క్లాజ్లో ఏం రావాలంటే వుడ్ రావాలి. బాగానే ఉంది. వుడ్, షుడ్, కుడ్, మైట్ రావాలి. కాకపోతే దాంతో హ్యావ్ ప్లస్ V3 రాకూడదు, ఓన్లీ V1 రావాలి. వుడ్ ప్లస్ V1 అంటే ఇఫ్ యూ టోల్డ్ మీ ఎర్లియర్ ఐ వుడ్ అటెండ్ ద ఫంక్షన్ అట్లా. సో ఇఫ్ ఐ ఎయిట్ వెల్ ఐ వుడ్ బికమ్ హెల్దీ. అట్లా ఆ కాంబినేషన్స్. ఓకేనా? సో ఈ సెంటెన్స్ ఇట్లా ఉండాలి ఈ కాంబినేషన్లో. ఇఫ్ యూ టోల్డ్ మీ ఎర్లియర్, ఇంకా అది రాయట్లేదు, కంటిన్యూషన్ ఇది కరెక్ట్ అవుద్ది. ఐ వుడ్ అటెండ్ ఇట్లుంటే కరెక్ట్. అది ఇఫ్ కండిషన్ మోడల్ నెంబర్ 2లోకి వస్తుంది. అలా లేదు, వుడ్ హ్యావ్ అటెండెడ్ అన్న రాంగ్. తర్వాత నెక్స్ట్, వాట్ ఈస్ నెక్స్ట్ వన్? ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద ఫంక్షన్. కంటిన్యూషన్ ఏముంది? ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఎర్లియర్ అన్నాడు. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ఇఫ్ యూ హ్యాడ్
టోల్డ్ మీ, హ్యాడ్ ప్లస్ V3 ఉంది కదా, ఇలా ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఆన్ ద అదర్ సైడ్ అబ్సల్యూట్లీ వుడ్ యూజ్ చేయొచ్చు, వుడ్ తర్వాత హ్యావ్ రావాలి, ఆ హ్యావ్ తర్వాత V3 రావాలి, ఉంది కదా అదే పాయింట్ ఇక్కడ. ఎస్, పాసిబిలిటీ ఉంది. ఇది సెకండ్ది. థర్డ్ చూద్దాం. థర్డ్ ఏమన్నాడు, ఐ వుడ్ అటెండ్, ఇంకో ఇంతకుముందు వచ్చింది, ఐ వుడ్ అటెండ్ ద ఫంక్షన్ ఇఫ్ యూ హ్యావ్ టోల్డ్ మీ. అసలు ఇఫ్ యూ హ్యావ్ టోల్డ్ మీ అనే కాంబినేషన్ మనం యూజ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కిందకి వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అసలు ఇఫ్ కండిషన్ లేవు. తర్వాత ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద ఫంక్షన్ ఇఫ్ యూ హ్యావ్ టోల్డ్ మీ కాదు, ఏది ఉంటే కరెక్ట్ అయ్యేది అని అంటే ఇఫ్ యూ హ్యాడ్. ఇంతకుముందు చెప్పా డైరెక్ట్ సబ్జెక్ట్తోనే హ్యావ్ యూజ్ చేసే కేసు ఇఫ్ కండిషన్ ఉండదు. సో ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ? సెకండ్ది. ఒకసారి ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్, ద టీచర్ డాష్ ద టాపిక్ సో వెల్ దట్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్ ఇట్ క్లియర్లీ. ఇక్కడ మనకు వర్బ్ కావాలమ్మా. ఎక్స్ప్లెయిన్ అనేది ఏంటి? V1. ఎక్స్ప్లెయిన్స్ అనేది ఏంటి? V5. ఎక్స్ప్లెయిన్ అనేది ఏంటి? V2. వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. సెంటెన్స్ చూడండి, ద టీచర్ అనేది ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్. ఇప్పుడు సింగులరా ప్లూరలా? సింగులర్. మీకు గుర్తుందో లేదో, ఇది ఐదర్ ఇంతకుముందే చెప్పా, హీ అయినా అవ్వచ్చు, షీ అయినా అవ్వచ్చు. మీరు హీ తీసుకున్నా, షీ తీసుకున్నా, ఒకవేళ ఇట్ ఉన్నా, ఈ మూడింటి తర్వాత వస్తే V5 రావాలి, కానీ V1 రాకూడదు. అవునా కదా? ఎస్. సరే, V1 కాదు, తీసేద్దాం. ఎక్స్ప్లెయిన్స్ అనేది ఏంటి? V5. V1 యూజ్ చేసినా లేదా V5 యూజ్ చేసినా ఆ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలన్న. ఏ టెన్స్లో ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. బట్ సిచ్యువేషన్ చెక్ చేసుకోండి ఒకసారి, సింపుల్ ప్రెజెంట్లో ఉందా? లేదు. ఏముంది ఇక్కడ? అండర్స్టూడ్ అంటే పాస్ట్లో ఉంది. ఇది రాదు. ఇప్పుడు మీ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్డా, వాజ్ ఎక్స్ప్లెయినింగా? వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అంటే ఏంటి? పాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇక్కడ పాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అంటున్నామా? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది, బాగా అర్థమైంది అంటున్నామా? ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిందని చెప్తున్నాం. సో ఆన్సర్ ఏమో ఇప్పుడు ఓన్లీ ఎక్స్ప్లెయిన్డ్. సో టీచర్ ఎక్స్ప్లెయిన్డ్, స్టూడెంట్స్ అండర్స్టూడ్. ఈడి అట్లా. నెక్స్ట్, అనదర్ బ్లాంక్. దే డాష్ ద డాక్యుమెంట్స్ బై ద టైమ్ ద మేనేజర్ అరైవ్డ్. బై ద టైమ్ ద మేనేజర్ అరైవ్డ్. అరైవ్డ్ అనేది ఇక్కడ వర్బ్ ఫామ్ 2 నానా, మేనేజర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్తోని వర్బ్ ఫామ్ 2 డైరెక్ట్ యూజ్ చేస్తే అది ఏ టెన్స్ కిందకి వస్తుంది గుర్తుందా? సింపుల్ పాస్ట్ కిందకు వస్తుంది. ఆ మేనేజర్ వచ్చేలోగానే వాళ్ళు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తారు. అంటే దీన్ని 2 ప్యారలల్ యాక్షన్స్ అని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ఒకటి, ఇంకొక కేసు ఏమి ఇచ్చాను నేను? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఒక కేసు ఇచ్చాను. ఇది ఏ టెన్స్ అవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. మీకు గుర్తుందా లేదా? ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ ద ప్లాట్ఫామ్. అంటే ఒక యాక్షన్ జరగక ముందే ఇంకొక యాక్షన్ జరిగిపోయిందని చెప్పి కేసు అనమాట. మేనేజర్ వచ్చేదానికంటే ముందే ఒక యాక్షన్ జరిగిపోయింది. సో దీనిని మనము ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇది జరిగింది, ఇది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ కింద కన్సిడర్ చేస్తాము. ఇది సెకండ్ జరుగుతుంది. ఓకేనా? సో ఏ కాంబినేషన్లో ఎట్లా యూజ్ చేశారో చూద్దాం. ఓకేనా? సారీ ఫస్ట్ అంటే సారీ ఇది మనం రివర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇది సెకండ్ కంప్లీట్ యాక్షన్, ఇది ఫస్ట్ కంప్లీట్ యాక్షన్. అంటే ఇనీషియల్గా ఏమో హ్యాడ్ ప్లస్ V3 జరుగుతుంది, లేటెస్ట్గానేమో ఇది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ లేటెస్ట్గా యాక్షన్ జరిగింది కదా, ఏంటి? మేనేజర్ రాకముందే, ఇప్పుడు వచ్చాడు, రాకముందే ఏదో జరిగింది ఇనీషియల్గా, ఫస్టే. ఆ ఫస్ట్ జరిగిందని పాస్ట్ పర్ఫెక్ట్ కిందకి తీసుకోవాలి. దే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏం రావాలని చెప్పి ఇప్పుడే? హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ సబ్మిటెడ్, ఓకే. అసలు హ్యావ్ రాదు. సబ్మిటెడ్ అనేది ఓన్లీ V2 యూజ్ చేయలేము. వాస్ సబ్మిటింగ్ రాదు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్. సో దే హ్యాడ్ సబ్మిటెడ్ డాక్యుమెంట్. ఐ హ్యాడ్ రీచ్డ్ ద ప్లాట్ఫామ్ బై ద టైమ్ ద మేనేజర్ అరైవ్డ్. బై ద టైమ్ ద ట్రైన్ లెఫ్ట్. ట్రైన్ వెళ్ళక ముందే నేను వెళ్ళాను, అలా చెప్పడం అనమాట. సో ఒక యాక్షన్ జరగక ముందే ఒక యాక్షన్ జరిగింది. ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ కంప్లీట్ యాక్షన్ సింపుల్ పాస్ట్, అట్లా. నెక్స్ట్, కింద ఇచ్చిన సెంటెన్స్లో ఏమడిగాడు అన్నాడు? యాడ్వర్బ్ ఏంటని అడిగాడు. ఈ రోజు మనము ఫర్దర్ బ్యాచెస్కి SIPC బ్యాచెస్లో యాడ్వర్బ్ టాపిక్ యాడ్జెక్టివ్ క్లాజెస్ ఈ రోజే కంప్లీట్ చేస్తాం. వాళ్ళైతే డైరెక్ట్ ఇది ఆన్సర్ చేసి ఉంటారు ఒకవేళ రాస్తే. చూడండి, గార్డెన్ అనేది నౌను, చిల్డ్రన్ అనేది కూడా నౌనే, హ్యాపీలీ అనేది ఒక యాడ్వర్బ్. ఈవినింగ్ మీరు నౌన్ లాగా తీసుకోవచ్చు, లేదా ఇంకొక కాంబినేషన్లో యాడ్వర్బ్ లాగా కూడా అవుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ ఈవినింగ్, మార్నింగ్, ఈవినింగ్, నైట్ అనేది నౌన్ లాగా వస్తాయి. సో కరెక్ట్ అవుట్ ఏంటి? హ్యాపీలీ. హ్యాపీ అనేది అడ్జెక్టివ్, హ్యాపీలీ అనేది యాడ్వర్బ్. నెక్స్ట్ 18 చూడండి, ఐడెంటిఫై ద వర్బ్ అన్నాడు. చూడండి, జర్నీ అనేది నౌను, ఓకేనా? రెస్టెడ్ అనేది వర్బ్ V2, రివర్ అనేది నౌను, స్ట్రెంత్ అనేది నౌను. చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? రెస్టెడ్. అయిపోయిందిగా, అయిపోయింది. రెస్టెడ్. నెక్స్ట్ 19 ఏముంటుంది ఇక్కడ?
అడిక్వేట్ అనే వాడికి ఏమడిగాడు, సిమిలర్. సెంటెన్స్ అవును ఏమన్నారు, వి మస్ట్ టేక్ అడిక్వేట్ ప్రికాషన్స్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. రైనీ సీజన్లో కావాల్సినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాడు. అడిక్వేట్ ఎనఫ్, అడిక్వేట్ మనీ, అడిక్వేట్ నాలెడ్జ్, అడిక్వేట్ ఫండ్స్ అంటే చాలా ఎక్కువ అని అర్థం. పాజిటివ్ కూడా నాన్న, నెగిటివ్ కూడా అది పాజిటివ్ అవుతుంది కదా. మరి సిమిలర్ కూడా ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి కదా. లెస్ అంటే ఏంటి, నెగిటివ్. ఎక్స్ట్రా అంటే ఓకే పాజిటివే యూజ్ చేయొచ్చు. ఇంకొకటి సఫిషియంట్ అంటే కూడా పాజిటివే. 4 అనేది నెగిటివ్. 4th ఆప్షన్ తీసేయండి, ఫస్ట్ ఆప్షన్ తీసేయండి. ఎక్స్ట్రా కావాలా, సఫిషియంట్. అడిక్వేట్ ప్రికాషన్స్ అంటే కావాల్సినన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని అర్థం. కావాల్సినన్ని అంటే ఏంటి, ఎక్స్ట్రానా సఫిషియంటా, సఫిషియంట్ అని అర్థం, ఎనఫ్ అని అర్థం. నెక్స్ట్ 20 చూడండి అమ్మా, ఏమవుతుంది ఇక్కడ, ప్రిసైజ్. ప్రిసైజ్ అనే వర్డ్కి మీకు మీనింగ్ తెలిసే డైరెక్ట్ ఓకే, లేదంటే సెంటెన్స్ ఉంది మళ్ళీ చెక్ చేసుకోవాలా. ఈ వర్డ్కి కాకపోతే సెంటెన్స్ అడగలేదు అన్న, ఏమడిగాడు, యాంటనీ అడిగాడు. లుక్ ఎట్ దిస్, ద స్టూడెంట్ గేవ్ ప్రిసైజ్ ఆన్సర్ టు ద క్వశ్చన్. ప్రిసైజ్గా చెప్పాడు అంటే కరెక్టా రాంగా, కరెక్ట్ చెప్పాడు. యాంటనీ ఏమవ్వాలి, రాంగ్ అవ్వాలి. చూడండి ఇక్కడ వేగ్ మీనింగ్ రాసుకొని చెప్తాను. వేగ్ అని అంటే అన్క్లియర్ అని అర్థం అన్న, ఇది ఒక నెగిటివ్ వర్డ్. ఎగ్జాక్ట్ అని అంటే సూటబుల్, పాజిటివ్. అబ్బా ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పినవారు నువ్వు అంటారు కదా, పాజిటివ్ అది. క్లియర్ అనేది కూడా పాజిటివ్, కరెక్ట్ అనేది కూడా పాజిటివ్. కరెక్ట్ ఆన్సర్ చెప్పినవన్నా ప్రీసైజే, క్లియర్ ఆన్సర్ చెప్పినవన్నా ప్రీసైజే, ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పినవరన్నా ప్రీసైజే. సో యాంటనీ ఏమవ్వాలి, వేగ్ అంటే అన్క్లియర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పలేవాడు. నెక్స్ట్ సెంటెన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయమన్నారు. ఒక సెంటెన్స్ ఉంది, అండర్లైన్ చేసిన పార్ట్ని ఇంప్రూవ్ చేయాలి. సెంటెన్స్ చూద్దాం ఇక్కడ, రమేష్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ రిపీటెడ్లీ. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు, బాగానే ఉంది. బట్ హీ డోంట్ సీమ్స్ అని అన్నాడు. ఇంతకుముందు చెప్పాను, లుక్ ఎట్ దిస్. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఈ 3 వర్డ్స్లో సింపుల్ ప్రెజెంట్లో ఏది వచ్చినా వర్బ్ ఫామ్ 5 అయినా యూజ్ చేయాలి, లేకపోతే డస్ అనే ఫామ్ అయినా యూజ్ చేయాలి. ఇది వర్బ్ క్లాస్లో చెప్పాను, 10th క్లాస్లో చెప్పాను, డైరెక్ట్ ఆన్సర్ ఇది, డౌటే లేదు. అసలు డోంట్ అనే వర్డ్ రాదు ఇక్కడ. ఈ 2 వర్డ్స్లో ఒక వర్డ్ రావాలి. ఏంటి, డజంట్ సీము, ఇంకోటి ఏంటన్నా డజంట్ సీమ్స్. చూడండి ఇక్కడ ఎట్లుందంటే, రూల్ ఎట్లుందంటే ఇట్లా ఇచ్చాడు చూడండి. డజంట్ సీమ్ అంటే V1, ఇంకోటి ఏంటి డజంట్ ప్లస్ V5 ఇచ్చాడు. V5 అంటే సీమ్స్. ఇప్పుడు మీకు రూల్ గుర్తుందని నేను అనుకుంటున్నా. ఏంటి రూల్, డూ, డజ్, డిడ్, ఆల్ ద డూ ఫార్మ్స్ ఆర్ ఫాలోడ్ బై ఓన్లీ V1. మనం రూల్లో డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? ఆల్ ద డూ ఫార్మ్స్ ఆర్ ఫాలోడ్ బై V1. మరి సీమ్ అనేది ఏంటి నాన్న, V1. సీమ్స్ అనేది ఏంటి, V5. ఇప్పుడు డూ ఫార్మ్స్ తర్వాత V1 రావాలన్నా V5 రావాలన్నా V1 రావాలి. ఆన్సర్ ఏంటి, సెకండ్, అంతే. నెక్స్ట్, ఎస్ దట్ ఈస్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ వీడియో. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకునే వొకాబులరీ కానీ, గ్రామర్ రూల్స్ కానీ, రెలవెంట్ షార్ట్ కట్ పాయింట్స్ కానీ, మన నోట్బుక్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్లో మనకు వస్తాయి. 99.9% అవే కవర్ అవుతాయి. కవర్ అవ్వనివి ఏమైనా ఉన్నాయనంటే మనం నేర్చుకోవాల్సిన ఇంకా వొకాబులరీ చాలా ఉంది. అవి మనం క్లాసెస్లో నేర్చుకుంటా ఉన్నాం రెగ్యులర్గా. వాటిని మించి ఇంకా మనం అపార్ట్ ఫ్రమ్ దట్ వీ నీడ్ టు లెర్న్. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ఎగ్జామ్ రాసే ప్రతిసారి ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఎక్కడెక్కడైతే నేను రూల్స్ అని మెన్షన్ చేస్తాను రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఎవరైతే నాన్ CC స్టూడెంట్స్ రాస్తున్నారో వాళ్ళు మన దగ్గరున్న కంటెంట్ని కావాలి అనుకుంటే వెంటనే ఐదర్ మన ఆఫీస్కి వచ్చి ఫ్రంట్ ఆఫీస్లో మన కోర్స్ రిలేటెడ్ ఎంక్వైరీస్ అనేది తీసుకోండి. ఎందుకనంటే మీరు గమనించాలి, మీరు ప్రీవియస్ పేపర్స్ మొత్తం ఓపెన్ చేసినా 25 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో 20 క్వశ్చన్స్ మనం క్లాస్ రూమ్లో ఇచ్చే కంటెంట్ మాత్రమే అక్కడ ఉంటుంది. అది మన స్టూడెంట్స్ కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, మీకు ఆల్రెడీ చెప్పా, ఏ పబ్లికేషన్ మనకు అవసరం లేదు, శ్రీధర్ CC పబ్లికేషన్ చాలు, మనం ఇచ్చిన నోట్స్ చాలని చెప్పాం, గుర్తుందా? దాని నుండి మొత్తం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను, మీరు చెక్ చేయండి. ఏ గ్రామర్ రూల్ ఇచ్చాడో ప్రతి గ్రామర్ రూల్ మన నోట్బుక్లో ఉన్నదే, ఏది అవుట్ ఆఫ్ ద సిలబస్ ఉండదు. ఓకేనా? సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.